నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఇళ్ల కూల్చివేత ఘటన రాజకీయంగా మరోసారి చర్చకు దారితీసింది. ఈ ఘటనపై భీమవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ చినిమిల్లి రాయుడు గ్రామానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐతంపూడి మాజీ సర్పంచ్ శ్రీమతి లావణ్యను పరామర్శించిన చినిమిల్లి రాయుడు ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. తన ఇంటిని కూల్చివేయడంతో ఎదురవుతున్న పరిస్థితులను లావణ్య ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నేను వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా మాజీ సర్పంచ్ అండి. మా ఇల్లు కక్షపూరితంగా పగలగొడుతున్నారండి. కావాలని చాలా లోపలికి పగలగొట్టారండి. ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదని కక్ష అనేది పెట్టుకున్నారండి. అందువల్లనే కావాలనే మా ఇంటిని ఇంత లోపలికి అనేది పగలగొట్టడం జరుగుతుందండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇలా చేయడం అసలు రాజకీయ కక్షపూరితంగా చేసి పనుల వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారండి. ఇదేమైనా మంచి పద్ధతి అండి? దయవుంచి ఇలాంటి పనుల వల్ల ఎంత ఇబ్బంది పాలవుతున్నామండి. ఇంట్లో ఆడవాళ్ళం కట్టాను. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్నాం అనే కక్ష వల్లే ఆయన ఇలా చేయడం జరుగుతుందండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఇది మంచి పద్ధతి కాదనేసి నేను అంటున్నానండి. మేము ఎంత కష్టం వచ్చినా వైసీపీ తరఫున కాన్మూరు నాగేశ్వరరావు గారి తరఫునే నిలబడతామండి. ఈ సందర్భంగా రాజకీయ విభేదాల కారణంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీ మంగళవారం తెల్లవారుజామున గ్రామ సర్పంచి గారు లావణ్య గారు వారికి సంబంధించినటువంటి నివాసం ఉన్నటువంటి బిల్డింగ్లో స్టే ఆర్డర్ ఉన్నా కూడా న్యాయస్థానాన్ని అధిగమించి కావాలని ఆ వారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు కనుక ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చాలా దౌర్జన్యంగా రోడ్డుకి పడమర వైపున పీడబ్ల్యూడి స్థలం కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ కావాలని బిల్డింగ్ కోసాలని దురుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం నాయకులు మరి కొంతమంది కలిసి అధికారులతో 4-3 ప్రొక్లైన్లు దాదాపు 300 మంది పోలీసు వారిని అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పెట్టుకుని జనంతో వచ్చి బిల్డింగ్లు పడగొడుతుంటే అది అసలు మనం ఈ రోజున ఎక్కడున్నాం అని అనిపిస్తూ ఉంది. ఇంకేదంటే ఇంత రాక్షస పాలన ఎన్నడూ చూడలేదు. మరి ఇది తెలుగుదేశం ప్రభుత్వానికే చెందింది. గతంలోనే చెప్పాడు నారా లోకేష్, ఎవరి మీద వ్యతిరేకం ఉందో వాళ్ళని హింసించే విధంగా ఏదో రకం కారణాలు చెప్పి వాళ్ళు టార్గెట్ చేసే విధానంగా ఉంది. మరి గతంలో కూడా ఇలాగే ప్రవర్తించి మూల్యం చెల్లించుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ విధానం మార్చుకోకపోతే త్వరలోనే మీ ప్రభుత్వానికి చెల్లించి పరిస్థితి వస్తుందని మనం చేసుకుంటాను. గతంలో చూసాం మేము. మా రంగా గారు ఒక కాపు నాయకుడిగా చెప్తున్నాను. గతంలో రంగా గారు నిరాహార దీక్ష చేస్తుంటే వందలాది మందిని తీసుకొచ్చి మర్డర్ చేయించిన ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాకు చేస్తానని చేయండి అని అడిగినందుకు ఆయన్ని జైల్లో పెట్టించి అనేక రకాలుగా హింసించినందుకు మరి రెండోసారి మీరు మూల్యం చెల్లించుకున్నారు. అలాగే కందుకూరులో ఒక అతన్ని తొక్కించి చంపిన సంఘటన జరుగుతూ ఉన్నాయి. అలాగే లాకప్ డెత్ సాయికృష్ణ అనేటువంటి విజయవాడలో అతను లాకప్ డెత్ చేయడం జరిగింది. ఇలాగా మారణహోమం సృష్టిస్తున్నారు మీరు. ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని మూలించి చెల్లించి రోజు ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇది ఇతరుతో ఆగదో, ఇది ఆరంభం, మీరు ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఒక మహిళగా మాజీ ప్రజాప్రతినిధిగా లావణ్యకు తగిన గౌరవం ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. లావణ్యకు ధైర్యం చెప్పిన చినిమిల్లి రాయుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమె ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డాక్టర్ కారుమూరి
వెంకట నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ బాధిత కుటుంబాల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.